ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గత వీడియోల్లో రాశి ఫలితాలు 12 రాశుల వారికి, 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం. అయితే విశ్వంతో పాటే మనం కూడా కదండి, ముందుగా ప్రపంచం అనేటువంటిది ఎలా ఉన్నది, దాని యొక్క వ్యవస్థను బట్టే మన యొక్క జీవితం మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది కదా. కాబట్టి ముందుగా ఈ పేరు వినమంగడంగానే అందరూ కూడా అడుగుతున్నటువంటి సందేహం, పరాభవం అనగానే ఏంది గురువుగారు ఓటమే అని చెప్పేసి. పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏమిటయ్యా అంటే కనుకను కీర్తిభంగంతో కూడినటువంటి ఓటమి అని చెప్పేసి అర్థం. అంటే అవమానంతో కూడినటువంటి ఓటమి. ఎవరికి అంటే కనుక రాజుకి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకి. అంటే పూర్వం అంటే కనుక దేశాలు ఉండేటువంటివి, ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చినాయి. కాబట్టి ఎవరైతే కనుక మనల్ని పరిపాలించేటువంటి వారు ఉన్నారో వారికి కీర్తిభంగము అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. అయితే కీర్తిభంగం రాజు కలిగితే కనుక మనకు కలగదా అంటే కనుక ఖచ్చితంగా కలుగుతుంది. అంతే కదండి. మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి రాజు మనం పరిపాలిస్తుంటే కనుక ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండరు కదా. కాబట్టి ఇక్కడ ఏంటయ్యా కనుక ఈ సంవత్సరం అంటే కనుకను ప్రజలందరూ కూడాను కొంతమేరకు జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరైతే కనుక సెలబ్రిటీస్ ఉన్నారో ఇలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏంటంటే కనుక ఈ సంవత్సరము ఎక్కువగా అందరి మీద అపనిందలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కీర్తిభంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. ఓటములు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యమైనటువంటి ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మనం చూసుకుంటే కనుక 19వ తారీఖు మార్చ్ 2026 గురువారం రోజు మనకి ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది అనేటువంటిది జరగబోతుంది. ఈ ఉగాది అనేటువంటిది గురువారం రోజు జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి గురువు అధిపతి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలను చూసుకుంటే కనుక శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే ఉండబోతున్నారు. గురుగ్రహ సంచారము కర్కాటక రాశిలోకి జూన్ 2 నుంచి జరగబోతున్నది. అదేవిధంగా రాహు కేతులు ఇద్దరు కూడాను ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి, ప్రస్తుతానికి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి సంచారం చేయబోతున్నారు. అయితే ప్రధానంగా ఆర్థిక మరియు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అంటే కనుకను గురువు కర్కాటక రాశిలోకి మారిన దగ్గర నుంచి ఉచ్చస్థానంలోకి మారుతూ ఉన్నారు. కాబట్టి దీనివల్ల బ్యాంక్ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, మరియు బంగారము వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇన్ని రోజులు కూడాను బంగారం అనేటువంటిది దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, సరైనటువంటి స్టేబిలిటీ లేదే బంగారము, అసలు ఎందుకు అంతగా పెరిగిపోయింది, అంత తగ్గుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్లో మనం ఉన్నాం కదా. దేనివల్ల అంటే కనుక గురుగ్రహ సంచారం వల్ల, గురువు అతిచారంలోనూ మనకి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మనకి ఆ యొక్క బంగారం అనేటువంటిది ఒకేసారిగా ఆకస్మికంగా పెరిగింది. మళ్ళీ తిరుగుముఖం బట్టి మిథున రాశిలోకి రాగానేను కొంతమేరకు తగ్గుముఖం బట్టి అలా హెచ్చు తగ్గులుగా ఆ యొక్క బంగారు ధరలు అనేటువంటిది కొనసాగుతున్నాయి. కానీ రేపు జరగబోయేటువంటి గురుగ్రహ సంచారం వల్ల బంగారు ధరల్లో కూడాను స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. ప్రజలందరూ కూడాను కొత్త ఆస్తి కొనుగోళ్లు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు చేద్దామనుకునేటువంటి వారికి కూడాను ఈ పరాభవన సంవత్సరం అనేటువంటిది అనుకూలించబోతున్నది. అదేవిధంగా ఆహార ఉత్పత్తులు కూడాను చక్కగా పెరుగుతాయి. అలాగే రైతులకు కూడాను చాలా అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరంగా ఈ యొక్క పరాభవన సంవత్సరాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయము అలాగే వాతావరణ విషయాన్ని మనం గమనించుకుంటే కనుక శని మీనరాశిలో సంచారం అవడం వల్ల నీటి సంబంధితమైనటువంటి వ్యాధులు లేదా వరులకు ఎవరైతే కనుక యాజమాన్యాన్ని పాటిస్తున్నారో వారిపై దృష్టిని ఎక్కువగా పెట్టాలండి. ఎందుకంటే కనుక వీటి పరంగానే జల సంబంధితమైనటువంటి ఇబ్బందులే కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరము అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అతి ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలో
కుజుడి యొక్క ప్రభావంలో కూడాను భారీ వర్షాలు లేదంటే కనుక వరదలు వచ్చేటువంటి సూచనలు కూడాను అవకాశాలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అయితే 2026లోను శని భగవానుడి యొక్క స్థిరత్వం అనేటువంటిది ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతుంది మనందరి మీద అంటే కనుకను ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే స్వామివారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక వేత్తలు పెరుగుతారు. అంటే దైవ సంబంధితమైనటువంటి భక్తి సంబంధితమైనటువంటి ఆ యొక్క ప్రబోధనలు చేసేటువంటి వారు పెరుగుతారు. వాటి మీద అందరికి కూడా ఆసక్తి కూడాను ఈ సంవత్సరం పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే ఈ శని సంచారం మీనరాశిలో స్థిరంగా ఉండడం వల్ల సముద్ర రవాణాలు మొదలైనటువంటి వాటిల్లోనూ ఇబ్బందులు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య రంగంపై పనిచేసేటువంటి వారి మీద కూడా ఒత్తిడి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో ఏంటంటే కనుకను కీలకమైనటువంటి గ్రహ మార్పులు మనం చూసుకుంటే కనుక ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అతిపెద్ద మార్పు ఏమిటయ్యా అంటే కనుక గురుగ్రహ సంచారం మార్పు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ మరియు ఆహార ఉత్పత్తి రంగాల్లోనూ అద్భుతమైనటువంటి వృద్ధి ఉంటుంది. గత సంవత్సరంన్నర నుంచి చూస్తే కనుక రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయిందండి. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుని మళ్ళీ ఆ నష్టాల్లోంచి లాభదాయకమైనటువంటి వైపు వాళ్ళ యొక్క అడుగులు కొనసాగడానికి ఈ యొక్క పరాభవన సంవత్సరం అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఈ సంవత్సరం రాహుకేతుల యొక్క సంచారం కూడా మనం గమనించుకుంటే కనుక డిసెంబర్ 6వ తారీఖు జరగబోయేటువంటి రాహుకేతుల యొక్క సంచార మార్పిడి వల్ల ప్రభుత్వం మీద, ప్రభుత్వ పరిపాలన మీద, అదేవిధంగా కుటుంబ సంబంధితమైనటువంటి కీలక విషయాలలోనూ ఇది మార్పును చేకూరుస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడాను డిసెంబర్ తర్వాత నుంచి మార్చి వరకు కూడాను కీలకమైనటువంటి మార్పులు అటు రాజకీయ రంగంగా ఇటు మన యొక్క కుటుంబ వ్యవస్థ మీద కూడాను ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. మామూలుగా సంవత్సర ఫలితాల్లో మనం అందరం కూడా చూసేటువంటి ఇంకో విషయము, గ్రహణాలు ఏమన్నా ఉన్నాయా ఈ సంవత్సరం అంటే కనుక ఈ సంవత్సరం ఎటువంటి భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఏవి కూడా లేవు. ఇతరత్ర దేశాల్లో ఉన్నాయి. వాటి గురించి మనం ఆ యొక్క సమయాల్లో మనం మాట్లాడుకుందాం. ఇక పుష్కరాలు ఏ యొక్క నదికి జరుగుతున్నాయి ఈ సంవత్సరం అంటే కనుక 26వ తారీఖు మే నెల 2026వ తారీఖు మంగళవారం నుండి యమునా నది పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయండి. ఇది ఈ సంవత్సరం జరిగేటువంటి పుష్కరాలు. అయితే ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు? ఇందాక మనం గురుగ్రహము రాజుగా చెప్పుకున్నాం కదా, ఇందాక మనం అన్ని ఫలితాలు కూడా చెప్పుకున్నాం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి. నవనాయకుల యొక్క ఫలితాలు కూడా ఒక్కసారి మనం గమనిద్దాం. గురువు ప్రధానంగా ఇక్కడ రాజు అవుతున్నారు. గురుగ్రహం రాజు అవ్వడం వల్లను ఈ యొక్క సమయంలో వైదికమైనటువంటి కర్మలు ఎక్కువగా జరుగుతాయి. అంటే జనాలందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా భారతదేశంలో జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే భారతదేశం యొక్క ఖ్యాతి కూడాను ఈ సంవత్సరం పెరగబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే అన్ని దేశాలు కూడాను మన దేశం వైపు గర్వంగా చూసేటువంటి రోజు కూడాను ఈ సంవత్సరంలో ఖచ్చితంగా రాబోతుంది. దేశంలో ప్రజలందరూ కూడాను సుఖ సంతోషాలతో ఆ యొక్క జీవిస్తారు. రాజకీయ నాయకులు కూడా నిజాయితీగా వాళ్ళ యొక్క ప్రవర్తనను కూడా పెంచుకునేటువంటి సూచనలు కూడాను ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. వర్షాలు కురుస్తాయి. ప్రపంచమంతటా కూడాను ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడాను మన యొక్క దేశంలో ఉన్నటువంటి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా అధికంగా చూపెట్టేటువంటి సూచనలు అయితే కనుక లేవు. సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఇక మంత్రిగా కుజుడు వ్యవహారంగా ఇక్కడ మనకు కనపడుతున్నారు. ప్రపంచమంతా కూడాను యుద్ధ వాతావరణం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లోనూ మన సరిహద్దు దేశాల్లో కూడాను ఈ యొక్క యుద్ధ వాతావరణం అయితే కనుక ఉండబోతుంది. ఈ సంవత్సరం ఏంటంటే కనుకను దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు అనేటువంటివి జరిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. పెద్దదైన ఆ యొక్క విమాన ప్రమాదం కూడా జరిగేటువంటి సూచనలు అయితే కనుక ఈ యొక్క సంవత్సరంలోనూ సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అయితే దేశంలో విడాకుల కేసులు కూడా అధికమయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి కుజుడు మంత్రి అవ్వడం వల్ల. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు వ్యవహరిస్తున్నారు. సైన్యాధిపతిగా చంద్రుడు వ్యవహరించడం వల్ల ప్రపంచమంతా కూడాను యుద్ధ వాతావరణం అయితే కనుక ఉంటుంది. నాయకులందరూ కూడాను ప్రాంతాల వారీగా యుద్ధాన్ని ఆ యొక్క ప్రబోధ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకి శాస్త్రం చెప్తుంది. అలాగే
అగ్రదేశ నాయకులందరూ కూడాను సమయపాలన అనేటువంటిది పాటించకుండా యుద్ధాన్ని జరిపేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడుతుంది. సైన్యాధ్యక్షుడిగా శుక్రుడు వ్యవహరిస్తున్నారు. సమస్త ధాన్యములన్నీ కూడా విశేషంగా ఈ సంవత్సరం పండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. తెల్ల ధాన్యాలు, తెల్లని భూములు బాగా ఈ యొక్క సంవత్సరము పండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఎవరైతే కనుక మీడియా రంగంలో, వాణిజ్య రంగాల్లో, అలాగే సినీ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి జీవితంలో మంచి అభివృద్ధి అయితే కనుక ఉండబోతున్నది. అలాగే భారతదేశ పారిశ్రామిక కూడాను మంచి నిలకడగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక 5వ అధిపతి ధాన్యాధిపతిగా బుధుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ధాన్యాధిపతిగా బుధుడు ఉండడం వల్ల అన్ని రకములైనటువంటి ధాన్యములు విశేషంగా ఫలిస్తాయి. ముందుగా వరి, గోధుమలు, అలాగే చిరుధాన్యములు ఏవైతే ఉంటాయో అవి మంచి ధరలకు అమ్ముడుపోతాయి ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక అర్ఘ్యాధిపతిగా చంద్రుడు వ్యవహరిస్తున్నారు. ప్రతి వస్తువు ధరలు కూడాను ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అతి ముఖ్యంగా ధాన్యము, గోధుమలు, మిర్చి, పొగాకు ధరలు అయితే కనుక పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. బంగారం, వెండి ధరలు కూడాను పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. వాణిజ్య పంటలకు కూడాను అధికమైనటువంటి ధరలు పలికేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి. ఇక మేఘాధిపతిగా మనం చూసుకుంటే కనుక చంద్రుడు వ్యవహరిస్తున్నారు. వర్షాలు అయితే కనుక దేశమంతటా కూడా మంచి వర్షాలు కురిసేటువంటి సూచనలు కనపడుతున్నాయి. నైరుతి, ఈశాన్య భాగాల్లో మాత్రం ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించేటువంటి కాలం కూడాను గోచరిస్తూ ఉన్నది. మంచి వర్షాలు అయితే కనుక ఈ సంవత్సరం పూర్తిగా కూడాను ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక రసాధిపతిగా మనం చూసుకుంటే కనుక సూర్యుడు వ్యవహరిస్తూ ఉన్నారు. నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలైనటువంటి రసాలతో కూడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మంచి ధరలు పెరుగుతాయి. వేరుగుశన నూనె, కొబ్బరి నూనె, అలాగే ఆముదము, ఆవ నూనె, నువ్వుల నూనె ధరలు అయితే కనుకను ఆకాశాన్ని అంటేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. ప్రపంచ దేశాలంతా కూడా యుద్ధ వాతావరణం ఉండడం వల్ల ఎక్కువగాను చమురు ధరలు కూడా పెరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. ఇక నవనాయకుల్లోనూ ఆఖరైనటువంటి 9వ నీరసాధిపతి గురువుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల వక్కలు, సమస్త మణులు, రత్నాలు, బంగారము, వెండి, ధాన్యము, పత్తి, చర్మము, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అయినా సరే ఆ యొక్క ధరలు ఏమాత్రం కూడా తగ్గదు. ధరలు పెరిగేటువంటి సూచనలు మాత్రం కనబడుతున్నాయి. ఇది పూర్తి స్థాయిలో కూడాను మనకి సంవత్సర ఫలితాలు మనం చూసుకుంటే కనుక. ఎందుకంటే కనుక అండి, లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉంటే మనము దాంట్లో జీవిస్తున్నాం కాబట్టి మనము సుఖంగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ సంవత్సరం కలిగేటువంటి ఫలితాలు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అండి, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, యుద్ధ వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది. జల సంబంధితమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ప్రజలు ఎదుర్కొనేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ధాన్యం మీద, బంగారం మీద, రసాయనాల మీద. కాబట్టి ఇది పూర్తి స్థాయి యొక్క ప్రపంచ ఫలితాలు. కావున మనమందరం కూడాను ఈ యొక్క ఉగాది రోజు ఇష్టదేవతను స్మరించడం వల్ల, పూజించడం వల్ల, అలాగే మన యొక్క స్వధర్మాన్ని మనం ఆచరించడం వల్ల మనకి క్షేమం వాటిల్లుతుంది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడాను మీ యొక్క ఇష్టదేవత యొక్క నామస్మరణాన్ని చేసుకుని ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని చేసి తగు దైవత అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం కలిగేటువంటి దుష్ఫలితాలన్నిటికి కూడాను మీరు మీ పరివారం దూరం ఉంది సకల శుభాలు కూడాను పొందాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.